నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి జగన్ నాటకం పింఛను డబ్బు బ్యాంకు ఖాతాల్లో వేస్తామంటూ దారుణ నిర్ణయం వృద్ధుల్ని మళ్లీ ఇబ్బందులకు గురిచేసే యత్నం రాజకీయాల కోసం పేదల జీవితాలతో చెలగాటం వద్దన్న చంద్రబాబు ఇప్పటికే 32 మందిని పొట్టన పెట్టుకున్నారని ధ్వజం జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులు తుని రైలు దహనం ఘటన వైకాపా నేతల కుట్రేనన్న పవన్ యువతను రెచ్చగొట్టారని ఆరోపణ జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ తీవ్ర విమర్శలు లోక్సభ ఎన్నికలు తమ పాలనకు రిఫరెండమేనన్న రేవంత్ 14 సీట్లు గెలుస్తామని ధీమా రైతు రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన అనుసంధానం పేరుతో గోదావరి జలాలు ఎత్తుకెళ్లే కుట్ర ప్రధాని పన్నాగంపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదన్న కేసీఆర్ కడియం శ్రీహరిపైన విమర్శలు భారత్లో బలహీన ప్రభుత్వం రావాలని కొన్ని దేశాల కుట్ర కాంగ్రెస్ ఉంటే దోపిడీ చేయొచ్చని భావిస్తున్నాయన్న మోదీ గతంలో ఇదే జరిగిందని వెల్లడి 2 విడతల తర్వాత మోదీకి ఓటమి భయం పట్టుకుందన్న కాంగ్రెస్ నోట్ల రద్దు ఎన్నికల బాండ్లు పెద్ద కుంభకోణాలు అని జైరాం రమేష్ మండిపాటు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీలో సీఎస్ జవహర్ రెడ్డి జగన్ నాటకం ఆడుతూనే ఉన్నారు. ఏప్రిల్లో గ్రామ వార్డు సచివాలయాల వద్ద పంపిణీ నిర్ణయం తీసుకుని పింఛనుదారులను ఇబ్బంది పెట్టడం సహా 32 మంది వృద్ధుల ఉసురు పోసుకున్నారు. అయినా సీఎస్లో మార్పు రాలేదు. తాజాగా పంపిణీపై సహేతుక నిర్ణయం తీసుకోవాలని ఈసీ చెప్పినప్పటికీ వైకాపాకు వంత పాడేలా బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేస్తామంటూ మరో దారుణ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ఆయన ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటున్న సీఎస్ పండుటాకుల్ని మళ్లీ ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని తెలుగుదేశంపై వేసే కుట్రలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ సీఎస్ జవహర్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 1న పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించడంతో 32 మంది వృద్ధులు మరణించారు. అయినా మే 1న పింఛన్ పంపిణీకి మరింత దారుణమైన ఆదేశాలు జారీ చేశారు. పింఛన్దారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామంటూ వారి ఇళ్లకు ఎక్కడో దూరంలో ఉండే బ్యాంకుల చుట్టూ తిప్పే కుట్ర పన్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి ఠారెత్తిస్తున్న పరిస్థితుల్లో ఇది వృద్ధుల ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో తెలియదా అని సీఎస్ ను ప్రజలు నిలదీస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లలేకనే ఇంటి వద్దే అందించాలని పింఛన్దారులు వేడుకుంటుంటే గత నెల కంటే మరిన్ని ఇక్కట్లు గురిచేసే నిర్ణయాన్ని తీసుకుని వైకాపా సేవలో తరించేందుకే సీఎస్ మొగ్గు చూపారు. ఈ కుతంత్రం అమలుకు తెరముందు జవహర్ రెడ్డి కనిపిస్తున్నా వెనుక నుంచి నడిపిస్తున్నదంతా సీఎం జగన్ ధనుంజయ రెడ్డిలే. మొత్తం 65,95,000 మంది పింఛన్దారుల్లో 34 లక్షల మంది వృద్ధులే. ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేని వారు లక్షల్లోనే ఉంటారు. ఇలాంటి వారు మరొకరిని వెంట తీసుకుని బ్యాంకులకు వెళ్లాలి. ఒక్కొక్కరు 200 నుంచి 400 రవాణా ఖర్చు భరించాలి. చాలా మంది పింఛన్దారుల వద్ద ఏటీఎం కార్డులు ఉండవు. విత్డ్రా ఫామ్ రాయడము ఒక ఇబ్బందే. బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకుండా మైనస్లోకి వెళ్లినవి కూడా ఎక్కువగానే ఉంటాయి. పింఛన్ డబ్బు ఖాతాల్లో పడగానే ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ ఛార్జీలన్నీ వాటిలోంచే కోత వేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకింగ్ సేవా కేంద్రాల నుంచి నగదు తీసుకోవడానికి వేలిముద్రలు వేయాల్సి ఉండగా చాలా మందికి వేలిముద్రలు పడవు. అప్పుడు అక్కడి నుంచి మండల కేంద్రానికో బ్యాంకున్న ఇంకో చోటుకో వెళ్లాలి. పైగా బ్యాంకుల్లో నగదు జమ చేస్తే ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకుకే నగదు వెళ్తుంది. కొందరికి 2-3 బ్యాంకుల్లో ఖాతాలుండగా దేనికి ఆధార్ లింక్ అయిందో ఎందులో డబ్బు జమవుతుందో చాలా మందికి తెలియదు. కొందరు ఆధార్తో లింక్ అయి ఉన్న ఖాతాల నుంచి లావాదేవీలు జరపరు. దీనివల్ల ఆ ఖాతాలు మనుగడలో ఉండవు. ఏ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయిందనే వివరాలు సచివాలయాలకు పంపుతామని చెప్పారు. అంటే మళ్లీ దీనికోసం వారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లాల్సిందే. అది తెలుసుకున్న తర్వాత బ్యాంకులకు వెళ్లాలి. ఇప్పటికే ఏప్రిల్ 1న గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించి నానా కష్టాలకు గురి చేశారు. ఇప్పుడు సచివాలయానికి ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లేలా దారుణమైన నిర్ణయం తీసుకుని పింఛన్దారులను మరింత నరకయాత్ర పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8,047 బ్యాంకులున్నాయి. వాటిలో సిబ్బంది అంతా పింఛన్ పంపిణీ కోసమే ఉండరు. పైగా పింఛన్దారులు బ్యాంకుకు వెళ్లిన రోజే నగదు ఇవ్వకుండా గంటల తరబడి వేచి ఉన్న తర్వాతి రోజో లేదా ఆ తర్వాతి రోజో రమ్మని తిప్పుతారు.
2019లో తెదేపా ప్రభుత్వం పసుపు కుంకుమ కింద బ్యాంకుల్లో నగదు జమ చేసినప్పుడు క్యూ లైన్లలో మహిళలు నిల్చొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో లబ్ధిదారులందరికీ గుర్తుండే ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బందికి అత్యవసర పనులేమీ లేవు. ఉన్న ఏకైక పని లబ్ధిదారులకు పింఛన్లు అందించడమే. అందుబాటులో కావలసినంత మానవ వనరులున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది 1,35,000 మంది ఉన్నారు. ఈ లెక్కన ఒక్కో సచివాలయ ఉద్యోగి పంచాల్సిన పింఛన్లు 49 మాత్రమే. ఇంటింటికి పింఛన్లు పంపిణీకి పట్టే సమయం మహా అయితే 2 నుంచి 3 రోజులు. ఏప్రిల్లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండలో ఊరేగించిన వైకాపా నాయకుల్లో ఒక్కరిపైనా ఆయన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు బ్యాంకుల వద్దకు పింఛన్దారుల్ని పడిగాపులు కాసేలా నిర్ణయం తీసుకోవడం వారికి మరింత ఊతమివ్వడమే అవుతుంది. పోలింగ్ తేదీ అత్యంత సమీపంలో ఉండగా వారు చెలరేగిపోతే దానికి బాధ్యులెవరన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఆయన కంటే జూనియర్ అయిన ధనుంజయ రెడ్డి చెప్పిందే వేదంగా పాటిస్తూ వచ్చిన సీఎస్ లక్షల మంది అభాగ్యుల ప్రయోజనాలు ముడిపడి ఉన్న పింఛన్ల పంపిణీ వ్యవహారంలోనైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని పింఛన్దారులు కోరుతున్నారు. రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఆ ప్రాంతానికి సీఎం జగన్ తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా విధ్వంసం వల్ల సీమలో వలసలు పెరిగాయన్న ఆయన తాము అధికారంలోకి వచ్చాక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులేనన్న చంద్రబాబు తెలుగుదేశం సూపర్ 6 పథకాలు బిగ్ హిట్ అని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం, కోడుమూరు నియోజకవర్గం గూడూరులో నిర్వహించిన ప్రజాగళం సభల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. పింఛన్ల విషయంలో సీఎం జగన్ తీరుపై నిప్పులు చెరిగారు. ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకుండా గత నెలలో 33 మంది పింఛనుదారుల్ని పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పింఛన్ను ఇంటికే తెచ్చి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పింఛను పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను 4,000 రూపాయలు ఇస్తాను. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? 2028లో 250, 2029 అంటే ఇంకొక 250. నాదది కాదు. జూన్ లో అధికారంలోకి వస్తా. ఏప్రిల్ నుంచే 4,000 పింఛను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు 3,000 ఇస్తే 1000 రూపాయల బకాయి ఉంటే 7,000 రూపాయలు జూలైలో ఇచ్చే బాధ్యత నాది. ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తా, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో ఇస్తా. ఇంకో పక్క వికలాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తా. ఏది నిజమైన సంక్షేమం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని విమర్శించిన చంద్రబాబు సీమకు కేటాయించిన 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేశారని మండిపడ్డారు. ఆర్డీఎస్, వేదవతి, గన్రేవులను గాలికొదిలేశారని ఆక్షేపించిన ఆయన తాము వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ రాయలసీమలో 52 సీట్లుంటే 49 గెలిపించారు. ఈ రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కట్టాడా తమ్ముళ్ళు? ఒక్క కాలువ దువ్వాడా తమ్ముళ్ళు? ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా? ఇంక నిన్ను చెత్త ముఖ్యమంత్రి అనకపోతే ఏమనాలి? అంటే నీటి విలువ తెలియదు, రైతు కష్టాలు తెలియవు, తాగడానికి నీళ్లు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదు. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అవునా కాదా? నష్టపోయామా లేదా? మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు ఉంటే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. ఇప్పటికే వలసలు ప్రారంభించాయి. రేపు రాబోయే రోజుల్లో శాశ్వతంగా అందరూ వలసలు పోయే పరిస్థితి వస్తుంది. సీఎం జగన్కు ప్రజల ఆస్తులను దోచుకోవాలన్న ఆలోచన తప్ప వారిపై ఎలాంటి ప్రేమ లేదన్న చంద్రబాబు నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని దుయ్యబట్టారు. సీమలో ప్రకృతి వనరులను వైకాపా నేతలు కొల్లగొట్టారన్న ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ సొమ్ము కక్కిస్తామని హెచ్చరించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2014లో తునిలో జరిగిన రైలు దహనం వెనుక వైకాపా కుట్ర ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి, ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో జరిగిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో ప్రసంగించిన పవన్ వైకాపా చేసిన విధ్వంసానికి సామాన్యులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వంటి నాయకులంతా కూర్చొని రిజర్వేషన్లు రావని తెలిసినా కాపు యువతను రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాయి మూకలను పెట్టి రైలు తగులబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత అమాయకులైన యువతపై తప్పుడు కేసులు బనాయించారని పవన్ మండిపడ్డారు. ఏ ఉద్యమమైనా త్రికరణ శుద్ధిగా చేయకపోతే అమాయకులు బలైపోతారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ రోజున నన్ను తిట్టిన నాయకులందరూ కూడా ఏమన్నారు? నువ్వు కాపుల్ని తాకట్టు పెట్టేస్తున్నావు అన్నారు. కాపుల్ని తాకట్టు పెట్టే స్థాయి నాకుంటే నేను ఓడిపోతానా? మీరు చెప్పండి. కాపు రిజర్వేషన్ల సమస్య వైసీపీ కనుసన్నల్లో జరిగింది.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, తిరుపతిలో ఉండే కరుణాకర్ రెడ్డి గారు, అందరు నాయకులు కూర్చొని రిజర్వేషన్ రాదని తెలిసినా కానీ ఎగదోసి ట్రైన్ ని దుర్ఘటన జరిగేలా చేసి ఆ తుని దగ్గర ఉన్న కొబ్బరి తోటల్లో కిరాయి మూకల్ని పెట్టి రైలు దగ్ధం చేసిన తర్వాత కేసులు ఎవరి మీద పడ్డాయి? అమాయకుల మీద పడింది కేసు. జీవితాలు నలిగిపోయినాయి. వైఎస్ఆర్ పేరు సీబీఐ ఛార్జ్ షీట్లో చేర్చేలా సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సీఎం జగన్ పిటిషన్లు వేయించారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన షర్మిల, అందుకు ప్రతిఫలంగా సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పొన్నవోలుకు అదనపు అడ్వకేట్ జనరల్ పోస్టు కట్టబెట్టారని అన్నారు. తన తండ్రి పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్పించిన వ్యక్తిని ఎవరైనా పిలిచి అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. వారి మధ్య ఏం సంబంధం లేకపోతే ఏఏజీగా ఎందుకు అవకాశం ఇచ్చారని నిలదీశారు. ఇది క్విడ్ ప్రోకో కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ని రుజువు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ ఛార్జ్ షీట్లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు. కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు. ఇది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. 10 ఏళ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని, విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాకే రాష్ట్రానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పరిధిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న రేవంత్ భాజపాను బహిష్కరించకపోతే పేదలు రిజర్వేషన్లకు దూరం కావటం ఖాయమని హెచ్చరించారు. భాజపాకు ఓటు వేస్తే పరిశ్రమలన్నీ గుజరాత్కు తరలి వెళ్తాయని ఆరోపించారు. ఓడిపోయి ఉద్యోగం పోయాక కేసీఆర్ కు మళ్లీ ప్రజలు గుర్తొచ్చారని సీఎం ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎంత పాకులాడినా ప్రజలు భారాసను నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది. రేపు నరేంద్ర మోడీ 30 తారీఖు నాడు వస్తాడంట. మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో, మా బయ్యారం ఉక్కు కర్మాగారం మాకెందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రావాలి. మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకెందుకు ఇవ్వలేదో ఇవాళ మీరు జవాబు చెప్తేనే తెలంగాణకు రావాలి, ఓట్లు అడగాలి. ఇక నిన్న మనం ఒక ఆయన బయలుదేరాడు బస్సు వేసుకొని. కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంటే ఆయన బస్సు వేసుకొని బయలుదేరి ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను ప్రధాని మోదీ పక్క రాష్ట్రాలకు పట్టుకుపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు మెదపటం లేదని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ సర్కార్కు పట్టవా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో అంబేద్కర్ కూడలి నుంచి చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను వంచిందని ఆరోపించిన కేసీఆర్ 4 నెలల్లోనే రాష్ట్రాన్ని దివాళా తీయించారని ధ్వజమెత్తారు. రైతు బంధు, తులం బంగారం, రుణమాఫీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. భూముల ధరలు పడిపోయాయని, భవన నిర్మాణదారులు అనుమతులకు లంచం ఇచ్చే దుస్థితి నెలకొందని ఆక్షేపించారు. సీఎం రేవంత్ చెబుతున్న జైళ్లకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని తానే శాశ్వతంగా సమాధి చేసుకున్నారని కేసీఆర్ విమర్శించారు. వచ్చే 3 నెలల్లో స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికలు రావటం ఖాయమన్నారు. తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే ఇప్పుడు డౌన్ అయిందా పెరిగిందా? అంత బతికేటోళ్ళు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు. హైదరాబాద్ లో పెద్ద పెద్ద నగరాలలో గత 5 నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. ఎవడన్నా బిల్డర్ బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచం ఇయ్యన్నట. దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం. ఒకే ఒక్క నది మన బతుకు తెరువు గోదావరి నది. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఈయమని పంచాయతీ పెట్టాలా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది. ఇంతకు ముందే కృష్ణానది తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు.
లోక్సభ ఎన్నికల్లో భారాసను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించిన కేటీఆర్ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ ప్రజలను మోసగించిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే ఉచిత బస్సును రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్న ఆయన దానిని అడ్డుకునే శక్తి కేవలం భారాసకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ చెప్తున్నది, అన్నా ఏదో అనుకున్నాం 2500 వస్తుంది అనుకున్నాం, ఫ్రీ బస్సు ఫ్రీ బంగారం అంటే మోసపోయినాం అనే మాట అందరు చెప్తున్నారు. రైతులు చెప్తున్నారు 2 లక్షల రుణమాఫీ అంటే 15,000 అంటే బోనస్ అంటే నమ్మినమన్నా నమ్మిన పాపానికి ఇవాళ నష్టపోయినామని చెప్తున్నారు. తినే పల్లెల్లో మన్ను పోసుకున్నాం ఏం చేయమంటామని చెప్పి ఇలా బాధపడుతూ ఉన్నారు మా అన్నలు తమ్ముళ్ళు. మీరు 10-12 ఎంపీలు గెలిపిస్తే సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. తెలంగాణలో తమ 5 నెలల పాలనకు లోక్సభ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ అన్న ఆయన కేసీఆర్కు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రైతులకు వచ్చే ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న రేవంత్ రెడ్డి ఫార్మర్స్ వెల్ఫేర్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతుల అప్పులను ప్రభుత్వం బదలాయించుకుంటుందని చెప్పారు. దేశంలో తిరిగి భాజపా గెలిస్తే జరిగే అనర్థాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వచ్చే 15 రోజుల పాటు తమ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాన్ని మరో దశకు తీసుకెళ్లి 14 సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ద్వేషంతోనే ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని కేసీఆర్ అంటున్నారని, దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని ఈటీవీ ముఖాముఖిలో పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మీ ప్రభుత్వంతో పాటు మీకు వ్యక్తిగతంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అని చెప్పి అనుకుంటున్నాను. ఈ ఎన్నికల ఫలితాలు మాకు రెఫరెండం అని కూడా అనౌన్స్ చేశారు. సో మీ అంచనాలు ఏంటి, ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నాను? నేను అనేది డెఫినెట్గా మా 100 రోజుల పరిపాలన మీద ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా పరిపాలన చూడండి, మా నిర్ణయాలు అమలు చేసే విధానాన్ని చూడండి, రెఫరెండం కింద భావించి మాకు ఓట్లేయండి. 14 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. మేము అందించిన ఈ దాదాపు 5 నెలల పరిపాలనలో అద్భుతాలు సృష్టించకపోయినా తప్పులు మాత్రం చేయలే. ప్రజల ఏదైతే ఆలోచన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆశించినరో వాళ్ళని నిరాశపరచలేదు. వాళ్ళని విపరీతంగా సంతోషపెట్టినమా లేదా అంటే కొన్ని వర్గాలకి తక్కువ సమయంలో కొన్ని పెట్టుండొచ్చు, కొన్ని పెట్టకపోయి ఉండొచ్చు. కానీ మేము ఎక్కడ కూడా నిరాశపరిచే విధంగా మా పరిపాలన చేయలేదని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను రెఫరెండం అంటున్నా. రెఫరెండం మా పాలన చూసి ఓట్లేమని అడుగుతున్నాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు సరిగ్గా జరగలేదని చెప్పి విపక్షాలు ప్రధాన ప్రచారాస్త్రం అంటే మేమే 5 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నా. 6 చేసినామని నేను ఎప్పుడని చెప్పినా. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు కానీ, 500 రూపాయలకు సిలిండర్ కానీ, 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చిన. ఎన్నికల్లో ఇచ్చిన మాట బీసీ జనాభాను లెక్క కడతామని చెప్పి వెంబడే క్యాబినెట్లో పాస్ చేసి అసెంబ్లీలో పాస్ చేసి బీసీ జనాభాను లెక్కలు కట్టమని చెప్పిన కదా. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి ఉండే. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తున్నాను కదా, పెన్షనర్స్కి ఇస్తున్నాను కదా, ఆసరా పెన్షన్లు ఇస్తున్నాను కదా. సో ఇట్లా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రజలు మాకు తీర్పు ఇచ్చింది 5 సంవత్సరాల కోసము. ప్లస్ కేసీఆర్కు మేము 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. 69,000 కోట్ల రూపాయలు అప్పు ఉండే. కేసీఆర్ మాకు అప్పచెప్పే 9.5 సంవత్సరాల 7 లక్షల కోట్ల అప్పుతో నాకు వాపస్ ఇచ్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, ఎస్ఆర్ఎస్పి అన్నీ ఎండబెట్టి కరువు మొత్తం నాకు ఇచ్చిపోయాడు. వీటిని తీసుకొని ఇక్కడ నుంచి నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కష్టపడుకుంటూ కరెక్ట్ 4 నెలల్లో 26,500 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పుకు నేను మిత్తి కట్టిన. ఇన్ని పనులు చేసుకుంటూ, ఇన్ని అప్పులు కట్టుకుంటూ, ఇంత చక్కదిద్దుకుంటూ సంసారం నిలబెట్టడానికి ఏం ప్రయత్నం చేస్తుంటే అభినందించాల్సింది పోయి అభినందించకపోతే అభినందించకపోయాడు. ఆ తిట్ల దండకం ఏంది, ఆ తిట్ల పురాణం ఏంది? రైతులకు 2 లక్షల రుణమాఫీ విషయంలో దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు అది అంచనా వ్యయం అనుకుంటున్నారు. సో అంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయడం సాధ్యమా? నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను సహకరిస్తుందా? ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది ప్రజల మీద ఉన్న రుణాన్ని ప్రభుత్వం తీసుకొని విడతల వారిగా బ్యాంకులకు చెల్లించుకుంటుంది. ఓవర్ నైట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మాకు 30,000 కోట్ల అవసరం లేదు. 69 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆ రైతులకు బ్యాంకులలో అప్పు ఉంది. ఆ బ్యాంకర్స్ని పిలిపించి కూర్చోబెట్టి ప్రభుత్వం పూచికత్తు ఇచ్చి ఆ అప్పు ప్రభుత్వం బదిలీ చేసుకుంటుంది, రైతులకు విముక్తి కలిగిస్తుంది. ప్రభుత్వం విడతల వారిగా వాళ్ళకు బ్యాంకుకు చెల్లిస్తుంది. కేసీఆర్ కాళేశ్వరం కోసం 1,00,000 కోట్లు అప్పు చేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తివేతల కోసం 50,000 కోట్లు అప్పు చేసిండు. మిషన్ భగీరథకు 50,000 కోట్లు అప్పు చేసిండు.
నేను ఫార్మర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి దీనికి ఆదాయాన్ని చూపించి ఆ ఫార్మర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ మీద ఈ 30,000 కోట్ల అప్పును బదిలీ చేసుకుంటా. ఈ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి కొన్ని సోర్సెస్ ద్వారా దీనికి ఈ కార్పొరేషన్కు సీడ్ క్యాపిటల్ ఇవ్వడమే కాకుండా దీనికి ఆదాయం క్రియేట్ చేస్తా. 15 ఆగస్టు లోపల ఇవన్నిటిని చూసుకొని చెల్లిస్తా. ఎవ్రీ మంత్ నేను 600 crores నేను ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఆ లోను నేను తెచ్చుకొని ఈ ఎవ్రీ మంత్ 600 కోట్ల రూపాయలు ఈ బ్యాంకులకు కడితే చాలు, నాకు రైతు రుణమాఫీ అయిపోద్ది. సో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మీద ముందు నడిపిస్తున్నారు. సో ఎవరితో ప్రధాని పోటీని చెప్పి అనుకుంటున్నారు? మీకున్న అంచనాలు ఏంటి? ప్రస్తుతం ప్రజలు మూడు ఎలా ఉందని చెప్పి అనుకుంటున్నారు? అంటే నేను అనేది ఏంటంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ కేసీఆరే పోటీదారు. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రికి పోటీ జరుగుతున్న ఎన్నికలు. అంటే నరేంద్ర మోడీ గారిని ఉంచాలనా దించాలా అనేది జరుగుతున్న ఎన్నికలు. మన అవునన్నా కాదన్నా బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అందుకే బీజేపీ విధానాలను, బీజేపీ తీసుకున్న నిర్ణయాలను, బీజేపీ వల్ల కలుగుతున్న ప్రమాదాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము. బీఆర్ఎస్కు పెద్దగా రోల్ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేట ఆయన ఏ కూటమిలో లేడు. గతంలో ఈయనకు 2 సార్లు, ఓసారి 9, ఓసారి 12, 13 ఇస్తే 2 సార్లు పోయి మోడీకే మద్దతు ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈయనకు మేము ఓట్లేసి ఈయన పోయి మోడీకి అమ్ముకునే బదులు వేసేది ఉంటే మేమే మోడీకి వేస్తాం కదా, మళ్ళీ ఈ మోడీకి ఎందుకు వేయాలనుకుంటారు కదా. ఇప్పుడు మోడీని వద్దనుకుంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఉంది. కేసీఆర్ రోలు ఇర్రిలవెంట్ అయిపోయింది. జాతీయ కాంగ్రెస్కు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా మారిందని చెప్పిన ప్రధాని మోడీతో పాటు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇక అవినీతి ఆరోపణలు కూడా ప్రభుత్వం మీద పెడుతున్నారు. మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అనేది ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి ఇట్లాంటి మాటలే చెప్తుంటారు. మన ఎలక్టోరల్ బాండ్స్లల్లో బట్టబయలు అయిపోయింది. ఎవరికి అవినీతి పరులు ఎవరికి బాండ్స్ ఇచ్చిండ్రు, ఎవరు సొమ్ములు తీసుకున్నారు, ఎవరి మీద కేసులు ఉన్నాయి. తర్వాత నిన్న మన పార్టీలో చేర్చుకున్న వాళ్ళని చూస్తే అజిత్ పవార్ కావచ్చు, నవీన్ జిందల్ కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఈ దేశంలో అత్యంత అవినీతి పరులుగా అధికంగా కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ బీజేపీలోనే చేరిండ్రు. నరేంద్ర మోడీ గారి పక్కనే కూర్చొని ఉన్నారు. ఈరోజు మోడీ గారు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత గౌరవం ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? సో ప్రచారం ఎలా ఉంది? రాహుల్ గాంధీ పీఎం అవడానికి ఉన్న అవకాశాలు ఏంటి? అంటే ఇండియా కూటమి సింపుల్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న జరుగుతున్న పరిణామాలు కానీ, బీజేపీ 400 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 300 అని 252 ఫేజులు కాగానే బీజేపీ చాలా దెబ్బతిన్నదనే నివేదికలు వస్తున్నాయి. కాబట్టి 2004లో జరిగిన పరిణామాలు 2024లో జరుగుతాయని నేను బలంగా నమ్ముతున్నా. ఏపీలో తిరిగి జగన్ అధికారంలోకి వస్తారని చెప్పని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు. సో మీకున్న అంచనాలు ఏంటి? నిజంగా అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అసూయ, ద్వేషం ఏముంటుంది ఆయనకి? ఏందో అప్పటి నుంచి ఆయన చూస్తే ఏందో మరి బాధ, దుఃఖం. పోయి ప్రచారం చేయాలి కదా, పోయి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ముందు నుంచి ఉన్నదే మనం చూసినాము. వాళ్ళు క్లియర్గా ఒక జట్టుగా ఉండి వ్యవహరిస్తున్నారు జగన్, కేసీఆర్ గారు. ఎక్కడైనా కొనసాగుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఒక వాతావరణం ఉన్నది. మేము కాంగ్రెస్ పార్టీని ఎన్ని సీట్లు గెలిపించుకోగలుగుతాం? షర్మిల గారు ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల మీద ఎట్లా కొట్లాడుతుంది, ఆమెకు ఎట్లాగా మద్దతుగా నిలబడాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేది నా ప్రణాళిక. సో మేము కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికే ఆంధ్రప్రదేశ్లో మా రాజకీయ ప్రణాళిక, మా వ్యూహం ఉన్నది. ఈసారి అన్ని సీట్లలో ఎన్నికల బరిలో పోటీకి దిగినాము. కాబట్టి మా దృష్టి అంతా కాంగ్రెస్కు అనుకూలమైన వాతావరణం సృష్టించడం మీదనే మా దృష్టి ఎక్కువ కేంద్రీకృతమై ఉన్నది. భారత్లో సులువుగా లాభాలను ఆర్జించేందుకు బలహీన ప్రభుత్వం రావాలని కొన్ని దేశాలు, సంస్థలు కోరుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలోని హొసపేటలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని ఈ అవినీతిలో కాంగ్రెస్ గతంలో లబ్ధి పొందిందని ఆక్షేపించారు. ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కొన్ని దేశాలు, సంస్థలకు ఇష్టం ఉండదన్నారు. అలాగే బలమైన భారత్ను ఇష్టపడిన వారు చాలా మంది ఉన్నారని ప్రధాని ఆరోపించారు. అలాంటి వారు భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలని, తద్వారా లాభాలు ఆర్జించవచ్చని కోరుకుంటున్నారని మోదీ ఆరోపించారు. వారి అవసరాలు అనుగుణంగా పనిచేయించుకోవాలంటే దేశంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ అవినీతి వెనుక కాంగ్రెస్ స్పష్టమైన లబ్ధిదారు అని ప్రధాని ఆక్షేపించారు. అలాంటి వారికి భాజపా సవాల్గా మారిందని, తమ ప్రభుత్వం ఎవరికీ లొంగదని పేర్కొన్నారు. 2014కు ముందు దేశాన్ని లూటీ చేసేవారే రాజ్యమేలారని అందరికీ తెలుసన్నారు. 2014 తర్వాత తమ ప్రభుత్వం అలాంటి వారికి చరమగీతం పాడిందని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో 2 విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ప్రధాని నరేంద్ర మోదీకి ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. 2వ విడత పోలింగ్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రధాని నిరాశలో ఉన్నారని, ఆయన ఓటమి భయానికి లోనవుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విమర్శించారు. ఎన్నికల బాండ్లు పెద్ద కుంభకోణమని, 2018 నుంచి 2023 మధ్య 5 ఏళ్ల కాలంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్ సంస్థల నుంచి 8,200 కోట్ల రూపాయల విరాళాన్ని భాజపా పొందిందని ఆరోపించారు. తద్వారా ఆయా కార్పొరేట్ సంస్థలకు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని ఇచ్చిందన్నారు. 2017లో ఎన్నికల బాండ్లు రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత తీసుకొస్తాయని ప్రధాని చెప్పారని, కానీ ఇప్పుడు వాటిని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించిందన్నారు.